అందరూ నమస్కారం. నా పేరు నరసింహ. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ని. ఈరోజు మనం పెద్దరగట్లలో ఒక వృద్ధురాలకి సరుకులు పంపిణీ ఇవ్వడానికి వచ్చాము. ఈ వృద్ధురాలకి సరుకులు పంపిణీ ఇవ్వడానికి కారణం ఏంటంటే, మనకి హోప్స్ ఫౌండేషన్ వారు ప్రతి నెల ఇద్దరికి సరుకులు పంపిణీ ఇవ్వమని మాకు సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ సరుకులని అర్హులైన నిరుపేదలకు, దివ్యాంగులకు, వృద్ధులకు మరియు హాస్టల్స్కి ఇస్తూ వస్తున్నాము. ఈ ఇచ్చే క్రమంలో బాలచంద్రుడు అనే వ్యక్తి దివ్యాంగుడు, అతను వాళ్ళ ఊర్లో వృద్ధులు బాగా వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పి మాకు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక నెల సరుకులు మనం ఇవ్వడానికి ఇక్కడ వచ్చేసాం. ఇంకొకటి తీసుకున్నాం. నమస్కారము, మాట్లాడాం. నా పేరు నరసింహ. మీకు ఈరోజు సరుకులు ఇవ్వడానికి వచ్చాము. మీదే ఊరు? పెద్దరగట్టలు ఎక్కడ మీరు ఉండేది? అవి ఎక్కడను? ముత్తరాజు బజార్ అని చెప్పు. ముత్తరాజు బజార్ అంటారు. మీకు కొడుకులు కూతుర్లు కానీ ఎవరు లేరు? మీరు ఏ ఇంట్లో ఉంటారు? అదే అది సొంత ఇల్లా లేకపోతే అద్దె ఇల్లా? ఎట్లా? సొంతదేనా? రేకులు ఇల్లా లేకపోతే రేకులు ఇల్లా? ఓకే. మీకు మామూలుగా పని చేసుకుంటారు కదా, లేకపోతే ఆయన అసలు వాడు ఏ పనికి వెళ్తారు మీరు? నేను కాసిన కాయలు అనుకుంటా పోయి నాటికాయలన్నా అయ్యన్నా. పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ మీద బతకాలంటే పింఛన్ బాగలేకపోతే ఒక్కసారి చాలా వీళ్ళకు. అవును, మందులకి అయిపోతే మందులకి ఆసుపత్రికి పోతే. ఓకేనా? అది హోప్స్ ఫౌండేషన్ వారి సహకారంతో ఈరోజు మనం పెద్దరగట్లలో వృద్ధులకి సరుకులు పంపిణీ మనం ఇవ్వబోతున్నాము. ఇటామా